ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి, క్రైస్తవులవనే క్రైస్తవేతరులవనే కష్టాలు రావడం మంచిది. కష్టాలు, శోధనలు, వ్యాధులు, బాధలు రావడం మంచిది. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట వినండి. ఇప్పుడే నీకు నిజమైన స్నేహితులు ఎవరో, బంధువులు ఎవరో తెలిసిపోతారు. దేవునికి స్తోత్రం. అది నీకు ఇప్పుడే నిజమైన స్నేహితులు ఎవరో, బంధువులు ఎవరో తెలిసిపోతారు. కాబట్టి దానికోసం ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం కూడా కష్టాలు రావాలని కోరుకోండి. క్లారిటీ వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పమంటారా? ఎందుకు రావాలంటున్నానో, ఆ కష్టాల్లోంచే సాక్ష్యం పుడుతుంది. హల్లెలూయా. ఆ సమస్యల బాధల్లోంచే దేవుడికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఇది సత్యం. హల్లెలూయా. మరి మొదటి మాటగా నేను చెప్పాను. మరి ఈ విషయాన్ని మరి 2020 మే నెల అండి, మరి అది 6వ తారీఖు భయంకరమైన, ప్రపంచమంతా కూడా భయంకరమైన కరోనా వైరస్ తోటి నిండిపోయి ఉన్నది. అది చిన్నవాళ్ళు, పెద్దోళ్ళని, ధనవంతులని, పేదోళ్ళని తారతమ్యం లేకుండా ప్రపంచ దేశాలన్నింటిని కూడా ఆ వైరస్ సోకి ఏంటి అనేక మంది ప్రాణాలను బలి తీసుకున్నది. ప్రపంచమంతా భయం గుప్పెట్లో, ప్రపంచమంతా కూడా ఏ క్షణాన ఏమి జరుగుతుంది అని ఆందోళనతో, తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక భయంకరమైన పరిస్థితుల్లో ప్రపంచం నిండిపోయింది. దానిలో భాగంగా ఈ పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాకి కన్నాపురానికి చెందిన మా కుటుంబం కూడా ఉంది. హల్లెలూయా. అయితే నీకు ఒక్కడికే వచ్చిందిరా కరోనా వైరస్? చాలామందికి వచ్చింది, చాలామంది చనిపోయారు, బతికినోళ్ళు ఉన్నారు అని చెప్పొచ్చు. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మరి ఇద్దరికి వస్తే నలుగురు ఉంటే ఇద్దరు సేవగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ముగ్గురికి వస్తే ఒకళ్ళన్నా పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు. మరి మా కుటుంబం అంతా కూడా కరోనా వైరస్ తోటో భయంకరమైన టైఫాయిడ్ జ్వరాలతో నిండిపోయింది. అక్కడ అది విషయం అన్నమాట. మరి మొదటగా చెప్పాలంటే, ఆ రోజు నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత టెస్ట్ చేశారు. ఒక నర్సు గారు వచ్చారు, టెస్ట్ చేసింది. టెస్ట్ చేసినంత వరకు చాలా ధైర్యంగా ఉంది ఆవిడ, చాలా దగ్గరగా వచ్చింది. టెస్ట్ చేసిన తర్వాత పారిపోయింది. అంటే మీకు అర్థమై ఉంటుంది దాంట్లో ఏమొచ్చింది. దేవునికి స్తోత్రం. దాంట్లో కరోనా వైరస్ వెళ్ళి వచ్చింది. అక్కడ నుంచి పాపం అంత దూరం నుండి ఆవిడ భయపడుతుంది ఇంతకీ, కానీ యేసు నామములో నేను భయపడతలేదు. హల్లెలూయా. విషయం చెప్పమ్మా, నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటే, నీ కరోనా వైరస్ వచ్చింది, నువ్వు మాట్లాడుకో. ఎందుకు మాట్లాడేది అండి? భయం లేదా? భయం ఎందుకు? దేనికి భయం? నువ్వు భయపడకో. నన్ను ఏం చేయమంటావు చెప్పండి. ఏలూరు వెళ్ళిపోతావా? ఆశ్రమ హాస్పిటల్కి. విజయవాడ వెళ్ళిపోతావా? తాడేపల్లి కూడా దాంట్లో ఏంటన్నది క్వారంటైన్ అండి, వెళ్ళిపోతావా అంటుంది. నేను ఎక్కడికి వెళ్ళనన్నా. ఏవో వీడేంటి రైట్, కరోనా ఆడికి వచ్చింది నాకు వచ్చిందా ఏంటి మాట్లాడేంటి అనుకుంటుంది ఆవిడ. దేవునికి స్తోత్రం. అయితే ఎక్కడికి వెళ్ళవంటే, నేను ఎక్కడికి వెళ్ళను. మరి ఎక్కడికి వెళ్తావు? ఇంటికి వెళ్ళిపోతాను. మరి ఇంటికి వెళ్ళిపోతే ఆడికి వచ్చేద్దరా అంది. నాకు రాకుండా నేను చూసుకుంటాను. కానీ మరి మందులు వాడవా? మరి ఏమి చేయవా? నేను మందులు వాడినో ఏమి వాడినో యేసు నామములో ప్రార్థన చేసుకుంటాను అన్నాను. దేవునికి స్తోత్రం. ఊరు బాబు ఈడేంటని జగన్ కిట్ ఇచ్చాడంట. మరి ఏమి మందులు ఉన్నాయి, ఏవో జ్వరం రాకుండా బలమొత్తాకి 3 రకాలు ఇచ్చింది. బలవంతంగా చేతులు పెడితే తెచ్చుకున్నాను. ఫోన్ చేసాను సంతోషానికి, అంటే నా భార్యకి. మావిడ సంతోషంగా ఆ టైంలో ఉందో లేదో కానీ నేను ఫోన్ చేసినప్పుడు ఆ సంతోషం, నాకు కరోనా వైరస్ వచ్చిందంట అన్నాను. అంటుంది. అనుకో, నాకేం భయం లేదు, మీరేం భయపడకండి, నన్ను చూసి పారిపోకుండా గోడ దూకి మరి నేను వస్తాను. ఆ యొక్క గది ఉంటుంది, వంటగది మూల, అక్కడ ఉంటాను, మీది మిగతా ఈ గదుల్లో ఉండండి అన్నాను. సరే మరి అలాగే ఉండు అందే. వచ్చానండి. వచ్చిన తర్వాత మా అమ్మగారు ఉన్నారు, నా 2 పిల్లలు, చిన్నపిల్లలు 3 సంవత్సరాల క్రితం అంటే 10th బిలో అండి. సంతోషం ఉంది. వెళ్ళిపోయాను. ఇంకా ఆ మూల గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకేం సమస్య లేదు. దేవునికి స్తోత్రం. కాకపోతే నా విషయం ఏంటంటే,
కొద్ది గొప్ప చిన్న విషయం ఉందంటే మరి ఏళ్ళ నలుగురికి వస్తుందా ఏంటి అన్న కొద్దిగా ఆలోచించాను, కానీ వస్తే వస్తే రాత్రి నాకు సంబంధం ఏంటి అనుకున్నాను. ఆ గదిలో ఉన్నానండి. గదిలో ఉంటే నాకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చేస్తున్నాయి, కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చేస్తున్నాయి, పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్లు వచ్చేస్తాయి. ఎరా నువ్వు ఎక్కడ ఉంటావు అంటున్నారు. గదిలో ఉంటానండి అంటున్నాను. మరి ఎక్కడ జాయిన్ అవ్వా, అంబులెన్స్ పంపొద్దు అంటున్నాడు. అంబులెన్స్ పంపొద్దు, నాకు ఎక్కడికే పంపొద్దురా బాబు, నేను అక్కడే ఉంటానంటే ఓ నా 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 టాకింగ్ పవరు, నేను మాట్లాడి తీరాలకు అర్థమైపోయింది. ఇక సావడం వీడికి చాలా ధైర్యం ఉంది, పిరిగోళ్ళలో చచ్చిపోతారు, పిరిగోళ్ళలో చచ్చిపోతున్నారు కానీ పెట్టి వీడు ధైర్యంగా ఉన్నాడు కాబట్టి వీడు సావడం, నువ్వు అక్కడే ఉండరా అన్నారు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఆ టైంలో పిరిగోళ్ళు చచ్చిపోయారు. భయపడేవాడు ఎప్పుడు సత్తాడో, ఏంటి ధైర్యంగా ఉన్నవాడు ఒకసారి సత్తాడు. హల్లెలూయా ఏంటి సరే అని చెప్పి వాళ్ళ ఫోన్లు అయిపోయి. అయితే నెక్స్ట్ విషయం ఏం జరుగుతుందంటే, పొరపాటున ఖాళీగా ఉన్నాను కదని చెప్పి యూట్యూబ్ అది సెల్ ఓపెన్ చేస్తే అది ఆ ఊర్లో 5గురు చచ్చిపోయారంట, ఈ జిల్లాలో 20 మంది చచ్చిపోయారంట, కోటీశ్వర్లు చచ్చిపోయారంట, బత్తలు డబ్బులు ఎట్టుకెళ్ళిన కూడా బతికించలేకపోతున్నారంట అని వస్తున్నాయి. అమ్మ బాబో ఈ మాటనే నేను చచ్చిపోతాను రా స్వామి అని. ఏంటి చాలా మంది ఎలా చచ్చిపోయారంటే కరోనా వైరస్లో ఏంటి ఆడు చచ్చిపోయాడు, ఈడు చచ్చిపోయాడు, నీళ్ళు చచ్చిపోయారు, భయపడి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ. అమ్మ బాబు ఇలాంటి వార్తలు మనం వినకూడదురా బాబు అని స్వామి అని సెల్ ఫోన్ పక్కనెట్టేసాను. హల్లెలూయా దేవునికి స్తోత్రం. అయితే అలా జరుగుతూ ఉంది. ఇది భయంతో కూడిన, బాధతో కూడిన, వ్యాధితో కూడిన విషయం. కానీ మీరు చాలా కామెడీగా శ్రద్ధ అంటున్నారు చూసారా. దేవుని స్తోత్రం. అది యేసు ప్రభువుల నిరీక్షణ. హల్లెలూయా. యేసు ప్రభు నిజంగా నమ్మితే, విశ్వాసం ఉంచితే అది అగ్నిగుండమైనది, శ్రమైన కష్టమైన ఎలాగైపోతే అవలేలుగా కామెడీగా అయిపోద్ది అంతే. హల్లెలూయా. అసలు భయపడిపోవాలి. తర్వాత ఏం జరిగిందంటే మరి అలాగ అనుకున్నట్టుగానే 3 రోజులకి మా అమ్మగారికి టైఫాయిడ్ జ్వరం వచ్చేసింది. తర్వాత అంటేనే సంతోషానికి టైఫాయిడ్ జ్వరం వచ్చేసింది. తర్వాత 2 రోజులకి సుధికి టైఫాయిడ్ జ్వరం వచ్చేసింది. మరి ముందు వచ్చింది అనగలు వచ్చిందో దేవుని స్తోత్రం. తర్వాత మహిమరాజుకి టైఫాయిడ్ జ్వరం వచ్చేసింది. అప్పటికే నా కరోనా వైరస్ వచ్చేసిందని కన్నపురం అంతా తెలిసిపోయి ఆడ ముగ్గేసేస్తున్నాడు చుట్టూ, మా ఇంటి చుట్టూ కన్నపురం అంతా తెలిసిపోయింది. ఎందుకంటే వాట్సాప్లో వచ్చేస్తుంది గడ్డం ప్రసాద్ కుటుంబాన్ని అంతకే కరోనా వైరస్ వచ్చేసిందని. అవి వచ్చిందో లేదో వాళ్ళకి తెలియదు పాపం అనేస్తారు అంతే. ఏనే నిజం బేగా తెలియదు అంటే అబద్ధం మాత్రం బేగా అన్నట్టుగా. మరి ఇప్పుడు టైఫాయిడ్ జ్వరాలు వచ్చేసినాయి. ఇప్పుడు కరోనా వైరస్ అంటే కరోనా వైరస్ కుటుంబం అంతా వచ్చేసిందని ఓకే మొత్తం అంతా ఫిక్స్ అయిపోయారు అందరూ. యాక్చువల్గా జ్వరాలే, టైఫాయిడ్ జ్వరాలు వచ్చేసినాయి, నీరసపడిపోయారు. ఇప్పుడు ఇంతకీ ఇక్కడ విషయం ఏంటంటే ఎవ్వరు కూడా ఎవరికి పరిచర్య చేయలేనంత పరిస్థితి అక్కడ. మీకు చాలా సింపుల్గా చెప్తున్నాను కానీ నాకు ఎప్పుడైనా నేను కష్టాల బాధల అది ఏడు చేసి నేను చచ్చిపోయినోడి దగ్గర కూడా గొప్ప నవ్వేస్తుంటాను. దేవుడు నాకు పుట్టినప్పటి నుంచి నాకు ఇచ్చిన గిఫ్ట్ అంటే నాకు తెలియదు, కానీ నాకు ఏడుతాం, బాధపడతాం, కన్నీళ్ళు ఇలాంటి సెంటిమెంట్ నా దగ్గర ఉండవండి. ఎప్పుడు నవ్వుతూ నవ్వించడం శ్రద్ధగా ఉండమే తప్ప అండి. మీకు చాలా అందుకని మీకు చెప్తున్న విషయాలన్నీ కూడా ఆ సమయంలో చాలా భయంకరమైన పరిస్థితి. కాబట్టి నా తీరంతే, దాన్ని కూడా నేను మీకు శ్రద్ధగా నవ్వుతా చెప్పినట్టుగా చెప్పేస్తాను. కానీ ఆ గదిలో ఒకళ్ళు ఈ గది అంటే ఈడ కరోనా వయసు అంటే వాళ్ళకి వచ్చేద్దేమని, వాళ్ళ కరోనా వయసు మా పిల్లోడికైతే మా అమ్మకి వచ్చేద్దేమని అలాగా 4 గదులు పాలైపోయాయండి. ఇప్పుడు వండి పెట్టేవాళ్ళు ఎవరు? మరి సంతోషం వండిందనుకో, సంతోషం కరోనా వైరస్ అయితే పిల్లలకు కూడా వైరస్ వచ్చేద్దామని ఏండి. నిజంగా పొద్దు నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఆలోచనలు పడిపోయాం. అంటే ఇప్పుడు తను వండితే మరి 3 వచ్చేద్దేమో, అందరికీ వైరస్ వచ్చేద్దేమో, వండాలా వద్దా అని పొద్దు నుంచి సాయంత్రం 6 గంటల వరకు కనీసం ఏమీ తినలేదండి. అలా ఉండిపోయాం. ఓ పక్కన నాకు వేరే బాగా తినేయాలి అంటున్నారు వాళ్ళు వండుదాకే లేదు, ఎక్కడ తినేస్తాం ఏమా. తర్వాత నీరసపడిపోతున్నారు పిల్లలు, నీరసపడిపోతుంది అమ్మ, నీరసపడిపోతుంది. సరేని సాయంత్రం సంతోషం తెగించి యేసుప్రభువే ఉన్నాడండి, సత్యం బతికేదారు, తర్వాత సంగతే నేను వండేస్తాను, మీరు తినేయండి మీరు అందరూ అని ఆవిడ వండేస్తాం మొదలెట్టింది. దేవునికి స్తోత్రం. వీళ్ళు కనీసం మంచినీళ్ళు రావట్లేదు. కూరగాయలు చెప్తానండి అని కూరగాయలు వచ్చే విధానం చెప్తాను. మంచినీళ్ళు ఎవరు వస్తారో, కూరగాయలు ఎవరు తెస్తారో, ట్యాబ్లెట్లు ఎవరు తెస్తారో ఆ టైంలో ఏం జరుగుతుందండి, ప్రపంచంలో డబ్బు ఉన్నవాళ్ళు లక్షలు
కోట్లు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటున్నా చచ్చిపోతున్నారు. అలాంటప్పుడు ఇక్కడే అసలు విషయం యేసయ్యకి మహిమ ఘనత కలిగిన పాయింట్ ఏంటంటే, నేను ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మా కుటుంబం అంతా యేసు నామములో బతికేసాం. దేవునికి స్తోత్రం. కరోనా వైరస్ వచ్చిన ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదండి. నేను ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. ఒక్కడికి ఫోన్ చేసి ట్యాబ్లెట్ తెమ్మని చెప్పలేదు. ఒక్కడికి తెమ్మ కూరగాయలు తెమ్మని నేను చెప్పలేదు. దేవునికి స్తోత్రం. కానీ యేసయ్య నన్ను మా కుటుంబాన్ని బ్రతికించాడు. హల్లెలూయా. అండి ఇప్పుడు చెప్తాను సాక్ష్యం ఏంటంటే, దేవుని స్తోత్రం. ఆ సమయంలో ప్రకాష్ పాల్ గారు దివ్య అండి మరి 2-3 గంటలకి ఆ గోడ కడకు వచ్చి మమ్మల్ని కనిపెట్టుకుంటూ ఉండేవారు. దేవుని స్తోత్రం. వచ్చి ఆ కూరగాయలు ఇవ్వడం. మరి పాల్చండి గారిని కూడా పిలవాలి. అయితే జాబ్లో ఉంటారో పాపం ఇబ్బంది పెట్టకూడదని నేను పిలవలేదు. ఎందుకంటే నా తత్వం దేవుడికి నాకే తెలుసు. నాతో నాకు ఒక రూపాయి పెట్టవసరంలే, ఒక టీ ఇప్పించవసరంలే. నాతో కానీ ప్రేమగా మాట్లాడితే చాలండి, జన్మలో మెచ్చిపోవడం. అది నా తత్వం. నేను దేవుడిని నమ్మకం ముందు కూడా చంపడమా సావడమా ఒకటే తత్వం. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నన్ను ప్రేమగా కానీ పెట్టవసరంలే, ఫ్రెండ్లీగా ఎలా బాగున్నా ఉంటాను మర్చిపోను. అది నా తత్వం. అంటే దేవుని స్తోత్రం. జన్మలో మర్చిపోను. నాకు ఎవరు పెట్టాల్సలే, పెట్టిన దాన్ని బట్టి కాదు, ప్రేమ చూపిస్తే చాలు. దేవుని స్తోత్రం. మరి పాల్జన్ గారు దివ్య వీళ్ళందరూ కూడా వాళ్ళ గోడగడ నుంచి మరి పరామర్శిస్తూ ఇదిగో తిను అదిగో తాగు అని చెప్తూ ఉండేవారు. అవన్నీ పంపిస్తూ ఉండేవారు. దేవుని స్తోత్రం. తర్వాత మరి రెండవదిగా మన రూపస్ గారు అంటే వంగా శ్రీను, వాడు నా చిన్నవాటి స్నేహితుడు, నాకంటే చిన్నోడాడు. ఆయన నన్ను ఎరా అంటాడు. వాళ్ళ అన్నయ్య నాగేంద్ర నేను ఫ్రెండ్స్. అతను బట్టి ఫ్రెండ్ అయ్యాడు. వాడు పెద్దోడు, వీడు చిన్నోడు, కానీ ముగ్గురు ఎరా అనుకుంటాం. దేవుని స్తోత్రం. వాడు కూడా ఫోన్ చేసి అంత మాటలు నన్ను పరామర్శించడం, ఆర్థికంగా డబ్బులు పంపడం, కూరగాయలు పంపడం, ఫ్రూట్స్ పంపడం చేస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ విధంగా తను ఎంతో. తర్వాత ఈ పరిస్థితులు ఇంకా ఈ లేకపోతే ఇంకా అసలు ఏం లేదు. ఇంకా ఈ సమయంలో మార్తా గేస్ గారితో మన మధ్యలో ఉన్న అమ్మగారు రాజకీర్తి గారు, ఆవిడతో మాట్లాడి ప్రసాద్ కలిగి వచ్చిందండి, కుటుంబానికి కలిగి వచ్చింది. మీరు మందులు ఆ మెడిసిన్తో పాటు ఈ మెడిసిన్ కూడా హోమియోపతి కూడా పంపించండి అంటే అమ్మగారు అప్పటికప్పుడు అవన్నీ కలిపి పంపించేవారు. వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడేవారు. అమ్మగారి వందనాలు. దేవుని స్తోత్రం. చెప్తున్నాను, మాట మాట్లాడితేనే నేను మర్చిపోను కదా. అలాంటిది ఇక అంతా 2 రోజులకు ఒకసారి బాబు ఎలా ఉన్నావు అని మాట్లాడేవారు. దేవుని స్తోత్రం. విధంగా వీళ్ళు తర్వాత మరి అబ్రహాం గారని మరి వాళ్ళు ఎందుకు రాలేదని అది తెలియదు కానండి. ఏకేశ్వరం నుంచి అబ్రహాం గారు, బల్లిపాడు నుంచి పండు కుమార్ గారని నాకు అన్నదారిపేటలో పరిచయం వస్తారు. వీళ్ళ గురించి చెప్పాలంటే మరి చాలా గొప్ప విషయం అండి. దేవుని స్తోత్రం. వీళ్ళు అయితే డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసారు. హల్లెలూయా. ఇంట్లోకి వచ్చారండి. ఏకేశ్వరం నుంచి ప్రసాద్ గారికి అంటే మన అందరూ ప్రసాద్ అనుకోండి, మనలో పెరిగింది కాబట్టి అక్కడ సువార్థికుడిగా సేవకుడిగా తెలుసు కాబట్టి అక్కడ వాక్య పరిచర్యలు చేయడం ద్వారా వాళ్ళు అగౌరవంగా ప్రసాద్ గారికి కరోనా వైరస్ వచ్చిందంటని ఏకేశ్వరం నుంచి బల్లిపాడు నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఇక్కడ ఆపి నేను వెనకాల గదిలో ఉంటే అలాగ అంత కోపంగా అంత దూరంలోకి వచ్చారండి ఇద్దరు. రావద్దండి మీరు రావద్దండి అబ్రహాం గారు పండుగ గారు అంటే ఏంటండి ఏమవుదో పర్లేదు ఏమవుతుంది అని దగ్గరికి వచ్చి కూరగాయలు ఫ్రూట్స్ అవి తీసుకొచ్చి అంత దగ్గరలోకి వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళు రావడం ఎలా కలిగిందంటే వాళ్ళు ఏది ఇచ్చారేది కాదు కానీ మానసిక ధైర్యాన్ని కలిగించింది. హల్లెలూయా. అంత దగ్గరికి ఎవ్వరు రావట్లేదు కానీ అంత దూరంలోకి వచ్చి ఒక్కసారి కాదండి 2 సార్లు గుమ్మము దాటితే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో పోలీసుల మధ్యలో దెబ్బలు కొట్టారంటున్నాడు. రెండోసారి వచ్చినప్పుడు అయినా లెక్క చేయకుండా వాళ్ళు వచ్చారని పిలిచాను నేను. వాళ్ళు రాలేదు ఎందుకో తెలియదు కానీ వాళ్ళు ఏదో కాకినాడలో ఎక్కడ ప్రోగ్రాం ఉన్నారని. దేవుని స్తోత్రం అండి. వాళ్ళు వచ్చి 2 సార్లు వచ్చి ప్రార్థన చేసి కొన్ని గంటల సేపు ఉండి వెళ్ళారు. దేవునికి స్తోత్రం అండి. ఈ విధంగా ఇంకా పవర్ఫుల్గా ఇంకా చెప్పాలంటే ఎదురెదురికి వెళ్ళే కొద్దీ మంచి బాగుంటుంది అండి. తర్వాత ప్రత్యేకంగా స్టీఫెన్ అన్న హల్లెలూయా. నాకన్నా వయసులో
చదువులో, జ్ఞానంలో స్టీఫెన్ అన్న గొప్పోడు, పెద్దోడు. దేవుని స్తోత్రం. అన్నా మంచినీళ్ళు లేవన్నా అంటే ఎక్కడో సెక్యూరిటీ గార్డ్కి ఎక్కడెక్కడో జాబ్ చేసుకునేవాడు. అది చేసుకుని కంగారుగా వచ్చి 14 రోజులు వాళ్ళ నీళ్లు, అన్నం లేకుండా పర్లేదు, నీళ్లు లేకుండా పర్లేం కదండి, 14 రోజులు ఓచుకు 2 సార్లుగా నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఫ్యాన్ లేదా వీళ్ళందరూ వీళ్ళకున్న మా సిల్ ఫ్యాన్లు, టేబుల్ ఫ్యాన్లు లేవండి. ఆ మూల గదులు ఉండేవండి. అదంతా చెత్త చేదారు అన్నీ వేసేసుకునే గది. దోమలు కుట్టేసి మే నెల కదా, చెమటెట్టేసి భయంకరంగా నేసపడిపోతుండేవాడిని. అన్నా నాకు ఫ్యాన్ లేదు అంటే ఆ ఫ్యాన్ తీసుకొచ్చి నాకు పెట్టి చాలాసార్లు అంటే ఇంటికి అటు గోడ దాకా అటు వెనక్కి వచ్చాడు అండి. అంత పరిచర్య అన్న చేశాడు. దేవుని స్తోత్రం. తర్వాత ఆనందరాజు, హల్లెలూయా, ఆనందరాజు కూడా చాలాసార్లు అనమాట, చాలాసార్లు మంచినీళ్ళు అంటే ఇంకా చాలా విషయాల్లో ఆనందరాజు, దేవుని స్తోత్రం, ఈ విధంగా అంత పరిచర్య చేశారు. కుటుంబం అంతా కూడా మా అమ్మగారికి చివరికి టైఫాయిడ్ జ్వరం వచ్చి భయంకరంగా దగ్గేస్తున్నారండి. ఏంటి పరిస్థితి, ఇంకో 2 రోజులు ఉంది నేను బయటికి రావడానికి. దగ్గేస్తున్నారు, దగ్గొచ్చేస్తుంది, నీరసపడిపోతుంది. దగ్గొచ్చేస్తుందంటే దగ్గొచ్చేస్తే ఇంకా లాస్ట్ క్లైమాక్స్ అని చెప్పుకుంటున్నారు అందరూ. అలా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి మా అమ్మకు దగ్గొచ్చేస్తుంది, ఏంటి నేను బయటికి వెళ్ళకూడదు, ఎవరు వెళ్ళకూడదు, బుక్ని ఎవరు నమ్మందామంటే అరే తప్పు అనిపిస్తుంది, పిలవాలనిపించట్లేదు, మన వాళ్ళు ఇబ్బంది పడతారేమని. ఇక 14వ రోజు అండి, 14వ రోజు అండి, రూతమ్మ గారిని ఒక ఆవిడ భీమోలు, ఆవిడ కూడా దాని సింగరు, చక్కని ఆత్మ సంబంధమైన పాటలు పాడుతూ నేను స్పీకర్ ఆన్ చేస్తే పాటలు పాడేవారు ఆవిడ. దేవుని స్తోత్రం. ఆ పాట నన్ను బలపరిచేది. హల్లెలూయా అండి. ఇలాగా కొంతమంది వేళ్ళ మీద ఇలా చేశారు అండి. మన కూలిగూడెం ప్రదీప్ తన వంతుకి రాలేదు, కానీ తన వంతుకి తాను వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేశారు. దేవునికి స్తోత్రం. ఈ విధంగా ఉన్నప్పుడు ఇంక 2 రోజులు ఉందనగా మా అమ్మగారి పరిస్థితి క్షీణించిపోతా ఉంది. ఏం చేయాలో తెలియదు, ప్రపంచం అంతా అంధకారంలో ఉంది, దగ్గేస్తుంది బాగా ఆవిడ. నాకు మానసికంగా పిల్లలందరూ జ్వరాలు. అప్పుడు మా అమ్మగారు, బాబు ప్రసాద్ ఒక పాట పాడరా అందండి. అంటే మా అమ్మీ గదిలో ఉండేది, నేను ఆ గదిలో ఉండేవాడిని. వీళ్ళిద్దరు పిల్లలందరూ ఈ టేబుల్ 2 గదుల్లో ఉండేవారు. అప్పుడు పాడిన పాట, కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. దేవుని స్తోత్రం. ఈ పాట పూర్తిగా పాడాను. రాత్రి 4 గంటలకి ఆవిడే బయటకు వచ్చి నళ్ళపోతుంది, దిగుతుంది. ఏంటి అనుకున్నాను. మళ్ళా లాస్ట్లో అక్కడికి వచ్చి చూసి ఏంటి అనుకున్నాను. సరే లోన్ కూర్చోపెట్టాను. పొద్దున్నగా ఆవిడకి అది కరోనా వైరస్ లేకపోతే టైఫాయిడ్ ఎక్కువైపోయిందో మాకు తెలియదు, కానీ పొద్దున్న పరిస్థితి ఆ రోజు నేను బయటకు 14వ రోజు నేను బయటకు వచ్చేయాలి, బయటకు వస్తానన్నమాట. ఇంకా బయట తిరగొచ్చు నేను, కానీ ఆవిడ ఇంకా లెగలేకపోతుంది. తెల్లవారుజామున 4:05కే బయటికి వెళ్ళి ఆటో తెచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. లలిత టీచర్ గారి కుమార్తె, అప్పుడు ఆవిడ ఎంబీబీఎస్ డాక్టర్ గారు చాలా ప్రయత్నాలు చేసింది. ఆ టైంలో మరి ఆవిడ కరోనా వైరస్గా నిర్ధారించలేదు, కానీ అయితే ఆవిడకి పల్స్ ఆగిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్లో 14వ రోజున చనిపోయింది, నిద్రించారు, చనిపోయింది. ఇప్పుడు పరిస్థితి చూడు, ఎవరు రాస్తారో, ఎలాగ సమాధి కార్యక్రమం చేయాలి, పరిస్థితి ఏంటి, ఎవ్వరు రావట్లేదండి. ఆనోకు రావాలి, రాలేదు. ఆనోకు వచ్చాడు. హల్లెలూయా, ఆనోకు వచ్చాడు. మా సువార్థికుడు డేవిడ్ రాజు గారు నిద్రించారు, భయంకర కరుడు కట్టిన సువార్థికుడు. అంటే మనతో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటారంటే గొడ్డలతో నరికేస్తారంటే నరికేయి, సువార్త చెప్పకుండా ఆగం. హల్లెలూయా. అలాంటి వాళ్ళు టీం అంటే నీకు తెలీదులే, అంటే నేను టీము సువార్తకి వెళ్ళి వస్తామని చెప్తున్నాం, కానీ వాళ్ళ గురించి నీకు తెలీదు. వాళ్ళు ఇక్కడ దిగరు కదా, వాళ్ళు
ఎక్కడ ఇలాంటి కుటుంబంలో మాట్లాడేవాళ్ళు కదా వాళ్ళు అక్కడక్కడ మాట్లాడతారు. అక్కడ భయంకర మనుషుల మధ్య. హల్లెలూయా. తమ్ముడు ఆయన ప్రసాదాన్ని వాళ్ళ అమ్మగారు నిద్రించాడంట. హాస్పిటల్లో వెళ్ళిపో అంటే కరోనాతో చచ్చిపోయారని అందరూ అంటున్నారు. నా కరోనా వైరస్ అంటున్నారు. తమ్ముడు స్పాట్లో వచ్చాడండి గవర్నమెంట్ హాస్పిటల్కి. వచ్చేసి డైరెక్ట్గా పట్టేసుకున్నాడు శవాన్ని. ఎవరు రావట్లేదు, అందరూ పారిపోయారు గవర్నమెంట్ హాస్పిటల్. ఈ కరోనాతో చనిపోయిందని. నేను ఒక్కడనే అయిపోయాను. ఏం పరిస్థితి, నేను లేపగలనా? ఆటోడు మొత్తానికి వచ్చాడండి. దూరంగా ఉంటున్నాడు. ఆనుకు వచ్చాడు. ఇద్దరం పట్టేసాం శవం. తీసుకొచ్చేసి ఎక్కడ పడుకోబెట్టాం. దేవునికి స్తోత్రం అండి. మరి ఆ టైంలోనే చాలా ఘనంగా మా అమ్మగారు ఆ యొక్క సమాధి కార్యక్రమం జరిగింది. కొంతమంది సేవకులు వచ్చారు. సచిన్ గారని, మా లాజర్ గారని, మా తోడలు రవి గారు, జాన్ వెటర్ గారు, ఇలా కొంతమంది రాఘరాజు మంది వీళ్ళందరూ వచ్చారు. నాగేశ్వర గారు కూడా వచ్చారు. ఆవిడ సమాధి కార్యక్రమం. అక్కడ నుంచి ఇంకో విషయం ఏంటంటే ఇక ఆవిడ ఒక సాగు కూడా జరిగిందిగా. వాడు చనిపోయాక ఇక అందరికి కరోనా వైరస్, ఇక వాళ్ళు కూడా చచ్చిపోతారేమన్నట్టుగా చూస్తున్నారు సమాజం. దేవుని స్తోత్రం. ఇంకా రావడం పూర్తిగా మానేసేది. కార్యక్రమం అయిపోయింది, పెట్టేసి వచ్చేసాం. ఇంకా స్పందన లేదు. ఇంకా నలుగురుమే ఏం చేయాలి తెలుస్తలేదు. వీళ్ళకి ఉందే కన్ఫర్మ్ చేశారు. ఆవిడ వెళ్ళిపోయేసరికి కన్ఫర్మ్ చేశారు అందరికీ కరోనా అన్నట్టుగా. ఈ టేపు నుంచి ఏ స్పందన రావట్లే. ఇంకప్పుడు కూడా స్టీఫెన్ అన్న, మన ఆనందరాజు, రాగేశ్వర్ గారు వీళ్ళే రూపస్ వాళ్ళు పంపిస్తూ ఉంటే తింటా అలాగా ఉండేవాళ్ళు. అయితే ఆనోకు అలాంటి టైంలో కూడా మరలా వచ్చి 2 గంటలకు కూర్చుండేవాడు. దేవునికి స్తోత్రం. వద్దాం మాత్రం వెళ్ళిపోమ్మా వద్దు అంటే ఊరికన్నా రెడ్డి అని అక్కడ కూర్చుంటే ఇక్కడ 2 గంటల సేపు కూర్చుని నన్ను ధైర్యపరిచి తమ్ముడు రావాలి, వేరే మీటింగ్లో ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరి ఆయన రాలేదు. అలాగా బంధువులు స్నేహితులు సలహా ఇచ్చారంటే, బాబు మీ ఇంటికి రావాలంటే ఏదన్నా చేయాలంటే 14 రోజులు అయిపోయిందని సంబరపడకో, మీ కుటుంబం అంతా వెళ్ళి ముందు కరోనా టెస్ట్ చేయించుకోండి, నెగిటివ్ వస్తే మీ ఇంటికి వస్తారన్నారు. దేవునికి స్తోత్రం. ఏమి లేదని వస్తే మీ ఇంటికి వస్తారన్నారు. ఒక నలుగురు దిక్కులేని వాళ్ళలాగా అంటే సినిమాలో చూపించినట్టుగా ఆ 2 పిల్లల్ని వేసుకుని ఆవిడ తీసుకుని ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చూసి టెస్టులు చేశారండి. టెస్టులు చేసి ఇంటికి వెళ్ళిపోండి అమ్మా, ఒకటి తెలీదు 2 రోజుల్లో తెలుస్తుంది, మీకు వాట్సాప్లో వచ్చేస్తుంది అన్నారు. అంటే మళ్ళీ అలాగే ఓ పక్కన ఎవరు రావట్లేదు, ఎవరు వెళ్తలే. ఓ పక్కన తల్లి నిద్రించింది. ఇప్పుడు మా నలుగురికి కరోనా వైరస్ ఉందంటే మళ్ళీ 14 రోజులు మళ్ళా పెడతారు. మరి ఇవిడికి కార్యక్రమం ఎలా చేయాలి? ఎవరు వస్తారు మా ఇంటికి? అయితే 2 రోజులకి వచ్చింది, నలుగురికి లేదని వచ్చింది. దేవునికి స్తోత్రం. నలుగురికి కరోనా వైరస్ లేదన్నారు. దేవుని స్తోత్రం. అప్పుడు ఫ్రీ అయ్యారు. మేము ఫస్ట్ కానీ ఫ్రీగానే ఉన్నాం. ఈ విధంగా మా కుటుంబాన్ని ఎంతో అద్భుతంగా దేవుడు నలుగురికి స్వస్థతలు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, సజీవులుగా నిలబెట్టి మరి ఆయన సువార్త పరిచర్యలో అంతకు మించి బలంగా వాడుకుంటాడు. హల్లెలూయా. అంతకు మించి చాలా ప్రాంతాలు తిరిగేసిన తర్వాత ఈ 3 రోజుల్లో ఎల్లేమేమన్న ప్రాంతాలు కూడా సువార్తను ప్రకటిస్తున్నాం, సేవ చేస్తున్నాం అండి. అనేక మంది సువార్త కొత్త వాళ్ళు కూడా చాలా ప్రాంతాల నుంచి టీంలో జాయిన్ అవుతున్నారు. దేవుడు మాకు ఆరోగ్యం ఆయుష్నిచ్చి ఆయన సువార్తలో ఆయన సేవలో మా కుటుంబాన్ని వాడుకుంటున్నారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే సాక్ష్యం అంటే ఎవరినో తెలుసుకుని ఏదో మీటింగ్ పెట్టుకుంటే సాక్ష్యం అనుకుంటారు. కానీ ఈ సమయానికి మా ఇంటి తరపున మామూలు సాక్ష్యం కూడా యేసయ్య మహిమ నిమిత్తమే ఈ సాక్ష్యం కూడా నేనే చెప్పేసింది. దేవుని స్తోత్రం. ఎందుకంటే యేసయ్య కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన బతకని వాళ్ళు 1 రూపాయి ఖర్చు పెట్టకుండా నన్ను కరోనా వ్యాధి నుంచి స్వస్థపరిచాడు. చెప్పటి కూడా దేవుని కనపడతాడు. దేవుని స్తోత్రం. బాలసుబ్రహ్మణ్యం గారు 4 కోట్లు ఖర్చు పెట్టారండి, 10 కోట్లు ఖర్చు పెట్టారండి. కొంతమంది బతకలేదు. 1 రూపాయి ఖర్చు పెట్టకుండా అందరూ చేసిన ప్రార్థన దైవ సేవకుడు అందరూ చేసిన ప్రార్థన, నేను చేసుకున్న ప్రార్థన, కేవలం ప్రార్థన ద్వారా మా కుటుంబాన్ని కరోనా వైరస్ నుంచి దేవుడు విడిపించాడు, బ్రతికించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన సువార్తల సేవలు వాడుకున్నాడు. కొన్ని దగ్గర